వచ్చేసిందా? ఇప్పుడు మనం వచ్చిన స్థలము ఇది శివాలయం ఉంది. నేను మనం చెప్పినట్లుగా బృందావన్ అనే స్థలంలో శివుడు ఏమిటిండు తన అహంకారాన్ని పక్కన తీసుకొని ఇక్కడ కృష్ణ కృప కోసం, కృష్ణ అనుగ్రహం కోసం ఆశిస్తుంది. ఎందుకంటే గోలోకంలో వైకుంఠంలో కృష్ణుని స్వరూపం ఎప్పుడు 16 ఏళ్ళ అబ్బాయిలా ఉంటాడు, దానికి తగ్గది. కనుకనే కృష్ణ యొక్క బాల్యలు బాల స్వరూపము చూడాలంటే ఎవరికన్నా అది కేవలం ఈ భూలోకంలోనే సాధ్యమవుతుంది. కనుకనే ఆ భగవంతుని బాల్య స్వరూపం చూడడానికి దేవతలు కూడా వారి వారి లోకాలను వదిలేసుకునే వాళ్ళు ఈ భూలోకం వచ్చి ఇక్కడ బృందావన్కి వచ్చేసి, ఇంకా స్పెషల్లీ నందగాంకి వచ్చేసి, గోకులం వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకొని పోతుంటారు. ఇంకా భగవానుడు ఎక్కువ సమయం ఇక్కడ గడిపిండు. మనం రేపు ఎల్లుండి లాస్ట్ డే మనం గోకులు వెళ్తాము. గోకుల్లో గడిపిన సమయం ఇంకా 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ గడిపిండు. దాని తర్వాత 9 సంవత్సరాలు కృష్ణుడు గడిపింది ఇక్కడ నందిగా ఉన్నారు. ఇక ఇక్కడి నుండే కృష్ణుడు మధురకు వెళ్ళిపోయాడు. కనుకనే ఆ బాల్యలు చూడాలంటే అది నందగామ స్థలం ఉంది, నందగామే ఒక్కొక్క స్థలం ఉంది. కనుకనే శివుడు కూడా ఆ కృష్ణు యొక్క బాల స్వరూపం చూడడానికి ఇక్కడికి వచ్చేసాడు. కానీ శివుడు ఆధారం ఎట్లుంటుంది, పేయి మీద వస్త్రాలు కూడా ఉండేవి, కేవలం పేయి మీద పౌడర్ కాదు, ఏముంటుంది, ఏ భస్మ, శ్మశానంలో నివసిస్తాడు శివుడు. కనుకనే శ్మశానంలో ఉన్న బూడిది భస్మం పేయంతో రుద్దుకుంటాడు. మళ్ళీ ఎంటికలు జటలు అయిపోయినాయి, మెడల పాములు తేళ్ళు చుట్టుపట్టు ఉంటాయి. ఇటువంటి భయంకరమైన రూపం చూస్తే ఎవరన్నా భయపడతారు, అవును లేదా? కనుకనే శివుడు ఆ రూపంలో ఇక్కడ నందభవన్కి వచ్చేసిండు. దేనికోసం, ఏం ఉద్దేశంతో? కృష్ణుని దర్శనం చేసుకుంటాను. కానీ యశోదమాత చూసింది 2 కారణాల వల్లే యశోదమాత అద్దన్నది, నేను నా కొడుకును దర్శనము ఇవ్వను, నా కొడుకును చూపించను. ఎందుకు? ఒక్క కారణం, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక రాక్షసుడు ఏదో ఒక రూపంలో వచ్చి యశోదమాతను మోసపెట్టి కృష్ణునికి చంపే ప్రయత్నం చేసేవారు. యశోదమాతకి ఇన్ని అనుభవాలు కలిగినాయి, వద్దు మీరు వచ్చొద్దు, ఇక్కడ పూత వచ్చేం చేసింది, నీ కొడుకు పాలు తాగిపిస్తున్నది. నమ్మినాము, అప్పగిచ్చినాము, ఏమైంది, రాక్షస అయిపోయింది, నా కొడుకుని చంపే ప్రయత్నం చేసింది. వద్దు, మీరు వచ్చుడొద్దు, మీరు చూసొద్దు, నేను మీకు ఇచ్చుడొద్దు, నా కొడుకుకు గండమద్దు అనే ఉద్దేశంతో ఏం చేసింది, ఇలా కొట్టింది. నేను వచ్చుడలేదని. 2 కారణం ఏంది, ఈ అవతారంలో నా కొడుకు చూసి భయపడతాడు, చిన్నపిల్లల ఇదేం అవతారం, భయపడతాడు. కనుకనే వద్దు, మీరు వెళ్ళిపోయింది. కానీ యశోదమాత శివుని ఇలా కొట్టింది. శివుడు అక్కడ కూర్చుండి, అయ్యా మీ బాలస్వరూపం దర్శనం ఇవ్వరా అని ప్రార్థిస్తుండు. కృష్ణుడు ఏమంటుండు, నేను నా భక్తునికి అప్పగించుకున్నా, ఇప్పుడు నా స్వాతంత్రము లేదు, నేను నా స్వాతంత్రాన్ని కోలుకున్నా, నా తల్లికి అప్పగించుకున్నా, ఇప్పుడు తల్లి అనుమతి ఇస్తేనే మీకు దర్శనం అవుతుంది. అంటే భక్తుల పొజిషన్ చూడండి, భక్తులు అయితే ఎంత గొప్ప పొజిషన్ వచ్చింది, పెద్ద పెద్ద దేవతలకు, ఇంకా మహాదేవునికి కూడా గెట్ అవుట్ అనే పరిస్థితి ఉండదు. ఆ శక్తిని భగవానుడు భక్తులకు ఇస్తాడనమాట. పెద్ద పెద్ద దేవతలు కూడా అయ్యా వెళ్ళిపోరని చెప్పచ్చు. మరి శివుడు కూడా ఏం యశోద ఏమనుకుంటాడు, నా ఒక్క అడుగుతోని మొత్తం తాండవ నృత్యం చేసి అన్ని విధ్వంసం చేయొచ్చు అనొచ్చు కదా, నీ లెక్కెంత నువ్వెంత ఇస్తావా లేదా బయటకు అని భయపెట్టచ్చు కదా. కానీ శివుడు అర్థం చేసుకున్నాడు, భయంతో దర్శనం కాదు, లేదు భయంతో కాదు, ప్రేమతో అవుతుంది, విన్నపం చేస్తే అవుతుంది. నాకు శక్తి ఉంది, నా శక్తి నేను వినియోగిస్తా దర్శనం కోసం కాదు. భగవత్ అనుగ్రహము పైకెళ్ళి కిందికి రావాల్సిందే. ఏ విధంగా అయితే నీటి పారక అది ఎప్పుడు కిందికెళ్ళి మీది పోదు, పైకెళ్ళి కిందికి వస్తుంది, అవును లేదా? ఎత్తు గడకలే కింది గడకస్తుంది. మన ఇంట్లో నీళ్ళ ట్యాంకులు భూమి పెట్టుకోము, ఎక్కడ పెట్టుకోము, పైన అందరికంటే మీద టెరెస్ పెట్టుకుంటాం. ఎందుకు? పైనుండి కిందికి వస్తుంది. అలాగే అనుగ్రహం పైకెళ్ళి కిందికి రావాలి. కిందికి వెళ్ళే బలవంతంగా నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ రాదు. శివుడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు తనని ఏం చేసిండు, తల్లికి అప్పగించుకున్నాడు. ఇంకా కృష్ణుడికి భక్తులు అంటే చాలా ప్రియులు. కృష్ణుడు ఏదైనా ఓర్చుకుంటాడు,
కదా భక్తులకు ఎవరన్నా నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఓర్చుకోండి అవును కనుక ఈ సిద్ధాంతం విషయం తెలుసు కనుక ఇక బల ప్రయోగము చేయరాదు తన శక్తి యొక్క ప్రదర్శన చేయరాదు ఇక్కడ ఏం చేయాల్సింది కేవలం వినయభావంతో 2 చేతులు జోడించే విన్నపం చేసుడు తప్ప ఇంకేముండదు శివుడు ఎన్నో విధంగా విన్నపం చేసిన తల్లి చూపెట్టారు కృష్ణ మరి ఏం దర్శనం తెలియదా నేనేం చేయలేను స్వామి ఏమంటాడు అయ్యా శివ నేనేం చేయలేను కదా నువ్వు నా భక్తులువే కానీ నీకంటే గొప్ప భక్తురాలు నా తల్లి ఉంది యశోద ఉంది కనుక నేను ఏం చేయలేను అని కృష్ణుడు ఏం చేసిండు శివుడికి దండం పెట్టేసిండు అయ్యా నేను ఏం చేయలేను ఇక శివుడు ఆ కొండ మీద కిందికి దిగి వాస్తవంగా కొండ అయింది అదే నందీశ్వర పర్వతం మనం ఎక్కుతాం దర్శనం కోసం శివుడు ఇక్కడ పర్వతమే ఉన్నాడు నందేశ్వర పర్వతం అని వజ్రనాభుడు స్థాపించిన 5వ శివలింగము పైన ఉంది నందీశ్వర్ మహాదేవ్ పైన ఉంది అయితే యశోదమాత కొట్టింది పో అని శివుడు ఏమి కొన్ని సందర్భంలో మన వల్ల కొన్ని కార్యాలు కానప్పుడు మన శక్తి సామర్థ్యం ఏం చేయాలి శరణ్ పొందాల్సింది అవునదా ఎక్కడ బలప్రయోగము చేయరాదు పనికిరాదు అక్కడ కనుగొనే శివుడు అక్కడికి వచ్చి ఇక్కడ మనం ఉన్న స్థలంలో ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తుండు ప్రార్థిస్తుండు ఒక ఆశతో ఏంది నాకు దర్శనం అవుతుండొచ్చు మీ అనుగ్రహం ఉంటుంది ఆశతో కనుకనే భక్తిలో ఉండాల్సింది ఉత్సాహం ఉండాల్సింది నిశ్చయం ఉండాల్సింది ధైర్యం ఉండాల్సింది ప్రభుపాద చెప్తారు ఏ విధంగా అయితే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత పాపకాలం అవుతుందా కనీసం 9 ఏళ్ళన్నా ఒప్పి కట్టాల్సింది ఉత్సాహం ఉండాల్సింది సంతానం కావాలని అవునలేదా సంతానం కావాలి ఉత్సాహం ఉండాల్సింది ఓపిక కట్టాల్సింది ఇంకా ధైర్యం ఖచ్చితం అవుతుందని తో శివుడు ఇక్కడ ఆ ఉత్సాహాన్ని ఆ ధైర్యంని ఆ ఓపికని ఇక్కడ మనకు తెలిపాడు అనమాట ఆశతో కూర్చున్నాడు ఇక్కడ దర్శనం అవుతుందేమో అని కనుక ఇక్కడ శివుని పేరేంది ఆశేశ్వర్ మహాదేవ్ కృష్ణుని యొక్క ఆశ కోసం దర్శనం యొక్క ఆశ కోసం ఇక్కడ తపస్సు ఎత్తుండు కనుకనే ఆశేశ్వర్ మహాదేవ్ అండి యశోద మాత్రం శివుణ్ణి ఎలా పుట్టిన తర్వాత కృష్ణుడు ఏడ్చుడు చాలు చేసిండు ఏం చేసినా మగ్గుతలేడు బొమ్మ ఇచ్చినా మగ్గుతలేడు తినబెట్టినా మగ్గుతలేడు పాలు దాపిచ్చినా మగ్గుతలేడు వెన్న ఏం చేసినా మగ్గుతలేడు ప్రొద్దు నుంచి సాయంత్రం అయితే ఏడ్చి ఏడుతుండు అప్పుడు చెప్పిన పౌర్ణమాసి ఆమె యోగమాయ ఆమె సాక్షాత్ యోగమాయ అంటే పార్వతి యొక్క అవతారం పార్వతి యొక్క అంశ అవతారం యోగమాయ తో ఆ పౌర్ణమాసి వచ్చింది యశోద వెళ్ళింది అమ్మాయిగో మరి ఏదో పిల్లడు ఊరికి పెద్ద మనిషి ఏమైందో పిల్లడు ఏం చేసినా కానీ మగ్గుతలేడు ఏడుస్తుండు అంటే ఆమె ఆలోచిస్తుంది మరి ఎందుకు ఎడుతుండు అంటే ఎవరు నచ్చిండ్రా అన్నది అవును ఒక వ్యక్తి వచ్చిండు అంతే భయంకరంగా దారుణంగా ఉండేటి ఉండే నేను వెళ్ళగొట్టినంటే అమ్మ నీకు తెలియదు ఎవరు వచ్చిందని కనుక ఇప్పటిప్పుడు నీ కొడుకు ఏడుపు ఆగాలంటే నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని పిలుచుకో యశోదమాత వచ్చి ఇక్కడ శివుని కూర్చున్న శివుణ్ణి ఇంటికి రప్పించుకోలేదు అయ్యా నువ్వు రా అని ఆ శివుని చూడేసరికి విశ్వేశునిగా ఏడుపుడు మగ్గేసింది ఇక నవ్వుతుండే ఎందుకంటే భగవానునికి భక్తి దర్శనము ఇంకా భక్తునికి భగవాన్ దర్శనం ఈ రెండేసరికి ఏమవుతుంది అక్కడ కేవలము ఆనందం ఉంటుంది అక్కడ భక్తులకు భగవాన్కి భక్తులు ఈ రెండేసరికి అక్కడ ఆనందం తప్పికేముండదు తో ఆ ఆనందాన్ని కృష్ణ యొక్క ఆనందాన్ని యశోదమాత చూసేసరికి ఏముంటుంది ప్రతి ఒక్క తల్లికి ఏముంటుంది నా కొడుకు ఎప్పట్లోనే యశోదమాత ఏం చేసింది రాధను రప్పించుకుని ఎందుకు నా కొడుకు ఆరోగ్యం ఉండాలని కదా తో శివుణ్ణి చూసి ఈ సాధుని చూసి యోగిని చూసి శివుని తెలియదు ఇంకా నా యోగిని చూసి నా కొడుకు చాలా ఆనందపడ్డాడు ప్రేమిస్తుంది అయ్యా ఒక పని చేయరి ఏదో నా వల్ల అపరాధం జరిగింది క్షమించండి మీరు ఇక్కడనే ఉండండి ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటారంటే మిమ్మల్ని చూసుకుంటే నా కొడుకు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అప్పుడు శివుడు కండిషన్ పెట్టాడు ఒకటే కండిషన్ 2 కండిషన్లు ఏంది నీ కొడుకు తిన్న అన్నము తినడతావు కదా ఆ మిగిలింది నాకు ఇవ్వాల్సింది మహాప్రసాదం ఇంకా రెండోది నీ కొడుకు స్నానం చేసిన తర్వాత ఆ అభిషేకం నీళ్ళు నాకు అందాలి కనుక పైకి వెళ్తామంటే అక్కడ నందీశ్వర్ చిన్న శివాలయం ఉంది నందీశ్వర్ మహాదేవుడు తో స్వామివారిది అభిషేకం నీళ్ళు చక్కగా ఆ శివలింగంకి వచ్చేస్తుంది స్వామివారికి పెట్టిన నైవేద్యము అది శివునికి వచ్చేస్తుంది ఎందుకంటే శివుడు ఎవరు వైష్ణవానం యథాశంభో వైష్ణవులపైకి గొప్పమైన శ్రేష్టమైన వైష్ణవుడు ఎవరు శివుడు కనుకనే పద్మ పురాణంలో శివుడు ఏం చేస్తుండు పద్మ పురాణం అంటే శివుడు పార్వతిని బోధిస్తుడు ఏ విషయంలో కృష్ణ భక్తిలో
శ్రీరామ రామ రామేతి అది పద్మపురాణంలో ఉంది. రెండో శ్లోకం ఏముంది? ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. ఏమని చెప్తుండు? అన్ని విధములైన ఆరాధనలపైకి శ్రేష్టమైన గొప్పమైన ఆరాధన ఏముంది? విష్ణు ఆరాధన. ఇంకా విష్ణు ఆరాధన అక్కడ గొప్పది ఏంటి? విష్ణు యొక్క భక్తుల ఆరాధన. విష్ణు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు విషయం ఆరాధన గొప్పది ఉంది. ఇది శివుడు పార్వతిని బోధిస్తుంది. సో శివుడు పార్వతిని బోధిస్తుండు. సో మనము శివ భక్తులను చెప్పాలంటే చెప్పుకుంటాము. ఏం చేయాల్సింది? శివుడు చేసే పని చేయాల్సింది. సో శివుడు ఎప్పుడు ఏం చేస్తుండు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనం గల శివ భక్తులు అయినట్లయితే శివుడు మనతో ఏం ఆశిస్తున్నాడో మనం చేయాలి, శివుడు ఏమి ఇస్తున్నాడో మనం చేయాలి, అవును లేదా? అప్పుడే శివుడికి సంతృప్తి కలుగుతుంది. సో శివుడు ఇక్కడ ఏం చేస్తుండు? శివుడు ఇక్కడ కృష్ణ భక్తి ఆశిస్తున్నాడు. సో కనుకనే మనం కూడా అక్కడ శివుడిని ప్రార్థించి ఏం ప్రార్థిస్తాం? దర్శనం చేసుకొని మాకు కూడా కృష్ణ భక్తి ప్రసాదించాడు. ఎందుకంటే మీరు వైష్ణవులపై గొప్ప వైష్ణవులు, మీ అనుగ్రహం ఉంటేనే మాకు కూడా కొంచెం కృష్ణ భక్తి లభిస్తుంది. సో కనుక దర్శనం చేసుకొని మనము తర్వాత పైన నంద మహారాజ్ కృష్ణ ఇంటికి వెళ్దాం. అక్కడ అద్భుతమైన దర్శనం ఉంటుంది. మమ్మీ పప్ప అన్నదమ్ములు అందరూ మిత్రులందరూ మొత్తం ఫ్యామిలీ దర్శనం పైన అవుతుంది. హరే కృష్ణ.